हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं। रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्राणशेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः। ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः श्री वसिष्ठ गीता అత షష్టో అధ్యాయం ఉత్పత్తి ప్రకరణంలో ఇప్పుడు మనము షష్టో అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. దృశ్య దోష పరిహారము. ఈ యొక్క అధ్యాయం పేరు దృశ్య దోష పరిహారం అనేటువంటి అధ్యాయంలో బంధ మోక్షం గురించి చెప్తున్నారు. శ్రీరాముడు వశిష్ఠుల వారిని ఇలా ప్రశ్నిస్తున్నారు. మహాత్మా, ఈ దృశ్య ప్రపంచం ఏది కలదో అది అవిద్య. ఆ అవిద్య ఆత్మ భావనచే క్షయించును. సరే, అయితే ఆ ఆత్మ ఎట్టిది? కనుక ఇప్పటి వరకు బంధం అంటే ఏంటి, దాని నుంచి విడుదల పొందటం ఇత్యాదివన్నీ చెబుతూ వచ్చారు. ఈ దృశ్య ప్రపంచం అయితే ఏదైతే ఉందో దాన్ని అవిద్య అన్నారు. ఈ అవిద్య అనేది ఆత్మ భావన చేత మాత్రమే క్షయిస్తుంది అని చెప్పారు. ఇంతకీ ఆ ఆత్మ ఎట్టిది అని చెప్పి ఇక్కడ శ్రీరాముని యొక్క ప్రశ్న. కనుక ఏదైతే మన లక్ష్యమై ఉందో, అందరికీ కూడా చివరికి దేన్నైతే అందుకోవాల్సినటువంటి స్థితి ఏదైతే ఉందో అట్టి ఆత్మ అంటే ఎట్టిది అని చెప్పి శ్రీరాముడు వారి యొక్క ప్రశ్న అయితే దానికి వశిష్ఠుల వారు ఇలా చెప్తూ, ఓ రామచంద్ర, విషయ వ్యాప్తి రహితమును అవిద్యా వర్జితమును సర్వవ్యాపకమును వాగాతీతము అయినటువంటి చైతన్యం ఏది కలదో అదే ఆత్మ, అదే పరమేశ్వరుడు, అదే భగవంతుడు అని చెప్పారు ఇక్కడ. కావున భగవంతుడంటే ఎవరు అనే ప్రశ్న వేశాడు ఇక్కడ శ్రీరాముడు. కనుక ఇక్కడ ఏమిటి అంటే ఆత్మ ఎట్టిది అని ప్రశ్నించారు. కనుక దానికి వశిష్ఠుల వారు ఏమన్నారంటే విషయ వ్యాప్తి రహితము. ఆ ఆత్మ ఎందు ఏముంటుంది అంటే విషయాలు ఏమీ కూడా అక్కడ తావు లేవు దానికి. కనుక అందులో విషయ వ్యాప్తికి తావు లేదు, అక్కడ అవిద్య లేదు, సర్వ వ్యాపకమై ఉంటుంది, వాగాతీతము, వాక్కునికి అందరి, వాక్కు చేత చెప్పడానికి అలవి కానిది. కావున అటువంటి అయినటువంటి చైతన్యం ఏది కలదో అది చైతన్యం. కనుక అది ఏదో ఒక జడ పదార్థం మాత్రం కాదు, అది పరమ చైతన్యం. కనుక అటు ఏ చైతన్యం కలదో దాన్నే ఆత్మ అనొచ్చు, దాన్నే భగవంతుడు అనొచ్చు, దాన్నే పరమేశ్వరుడు అనొచ్చు. ఏదైనా సరే అది మాత్రం ఒక్కటే, అది పరమశక్తి అంటే చైతన్యము. కనుక పాపరహితుడు అయినటువంటి ఓ రామచంద్ర, బ్రహ్మాది స్తంభ పర్యంతము గల
ఈ తృణాది రూప జగత్తంతయు కూడా సదా ఆత్మీయ ఉన్నది. అవిద్య అనేది వాస్తవముగా లేనే లేదు అన్న. కావున ఓ రామ, యథార్థానికి ఆలోచన చేస్తే బ్రహ్మాది స్తంభ పర్యంతం వరకు అంటే ఆ బ్రహ్మదేవుడు సృష్టికర్తగా చెప్పబడుతున్న బ్రహ్మదేవుడు మొదలు ఇహములో చెప్తున్న తృణం వరకు కూడా చాలా చిన్నదాని వరకు కూడా స్తంభ పర్యంతం అన్నారు ఇక్కడ. అంటే ఈ మధ్యలో ఏముందో అది అంతా కూడా ఏదైతే ఉందో, ఈ రూప జగత్తంతా కూడా ఏదైతే ఉందో అదంతా కూడా సదా ఆత్మీయుంది తప్ప అన్యం కాదు. అవిద్య అనేది వాస్తవముగా లేనే లేదు అన్నారు ఇక్కడ. అంటే మరి ఇదంతా ఉంది కదా, లేదంటున్నారు, వాస్తవంగా లేనే లేదన్నారు, ఉన్నది ఒకే ఆత్మయే అన్నారు. కనుకనే ఆ ఆత్మలో అగుపించేటువంటి అంటే భ్రమింపజేసేటువంటి ఇదొక భ్రమారూప దృశ్యం తప్ప యథార్థముగా లేదు. ఎలా అయితే మనకి ఎప్పుడు తాడనేది సత్యము, తాడులో పాము అనేది లేనే లేదు, కానీ పాము ఉన్నది అనుకునేది భ్రమ మాత్రమే. భ్రమ ఉన్నంత వరకే అక్కడ పాము ఉంది, భ్రమ తొలగిపోతే పాము అదృశ్యమైపోయింది. కానీ ఎప్పుడైనా పాము వచ్చిందా తాడులోకి అంటే ఎప్పుడూ రాలేదు. మన భ్రమ మాత్రంగా అనిపించింది తప్ప పాము మాత్రం రాలేదండి. అలాగే అవిద్య మాత్రంగా భ్రమ మాత్రంగా జీవుడికి ఉండేటువంటి భ్రమత్వ తత్వం వల్లే ఈ జగత్ అనేది ఉంటుంది. ఇది సత్యం, ఇది నిత్యమని సత్యమనే భావన ఉంటుంది. కానీ ఈ భ్రమ తొలగితే యథార్థంగా అంతకుముందు ఏదుందో అదే ఉంటుంది. కనుక అంతా ఆత్మయే సత్యం, ఆత్మయందే ఇదంతా భ్రమింపబడుతుంది ఆరోపణగా. కనుక ఆత్మయందు ఆరోపించబడిన ఆధారము పరమాత్మయే, బ్రహ్మమే, చైతన్యమే. కావున ఇది ఎప్పటికీ అవిద్య అనేది లేనే లేదు. ఈ సమస్తము కూడా నిత్యమై చిద్ఘనమై అక్షయమైనట్టి బ్రహ్మమే తప్ప అన్యం కాదు. కావున ఏదైతే దృశ్యం అనుకుంటున్నాం, ఏదైతే జగత్ అనుకుంటున్నాం, ఇదంతా కూడా అది కూడా ఏమిటి అంటే నిత్యము చిద్ఘనము అక్షయమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదయ్యే ఉన్నది, బ్రహ్మమే అయి ఉన్నది, అన్యము కాదు. ఇతరమగు మనస్సు అని పేరు గల కల్పన ఏదీ లేదు. కనుక మనస్సు అనేది ప్రత్యేకంగా ఇంకొకటి ఏది సృష్టి అనేది లేదు అసలు. కనుక అది ఉంది అనుకునేది భ్రమ తప్ప అసలు మనస్సు అనేదే లేదు. ఉన్నది ఒకటే బ్రహ్మము. అది ఉంది అనుకుంటే అన్ని వచ్చేస్తాయి. కనుక అదే లేదనుకుంటే ఉన్నది ఉన్నట్టుగా స్పష్టమవుతుంది, ఉన్నది ఉన్నట్టుగా అవగాహనకు వస్తుంది. కనుక దానితోటి ఈ భ్రమలన్నీ మొదలవుతాయి. మనసు ఉంది అని ఎంతవరకైతే మన నమ్మకం ఉంటుంది, దానితో ఉంటామో అంతవరకు అన్ని రకాలైనటువంటి బంధాలు, భ్రమలు అన్నీ ఉంటాయి. అజ్ఞానము ఏదైతే ఉందో అంతా ఉంటుంది. కానీ అదే ఎప్పుడైతే రహితమవుతుందో అప్పుడు ఉన్నది ఒక్కటే బ్రహ్మము తప్ప అన్యము కాదు. అసలు ఉన్నది అదే, దాని ఎందు ఇదేది లేదు. ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ యథార్థము కాదు అనేది అర్థమవుతుంది. ఇది పరిపూర్ణ జ్ఞానులకు అర్థమయ్యేది. కనుక జ్ఞానికి జగత్తు లేదని చెప్పడానికి కారణం అది. కావున ఈ ముల్లోకములందును వాస్తవముగా ఏదియు కూడా పుట్టుట లేదు, ఇట్టుట లేదు. పదార్థ వికారమును కూడా ఎచ్చట లేనివే అవుతున్నాయి. ముల్లోకాలే లేవు యథార్థం చెప్పాలంటే. ఉన్నది ఒకటే బ్రహ్మం. కనుక ఇక్కడ ఏదో పుట్టింది, సృష్టించబడింది, గతించింది, నశించింది అనేది ఏదీ లేదు. పుట్టుట లేదు, గిట్టుట లేదు. కనుక ఇవన్నీ మనఃపూర్వకమైన మన మనస్సు విధానంలో జరుగుతున్నాయి. ఈ సృష్టి క్రమాలన్నీ కూడా దాని విధానంలో ఉంటేనే ఇంత చరిత్ర వస్తుంది. ఇన్ని లోకాలు వస్తాయి, ఇన్ని సృష్టిలు ఉంటాయి, ఇన్ని విధానాలు ఉంటాయి. కనుక ఇన్ని భేదాలు బంధాలు అన్నీ ఉంటాయి. కానీ ఉన్నది ఒక్కటే అన్నట్టుగా ఏకమైన ఒకే ఒక తెల్లని తెరలా ఎప్పుడైతే అయిపోతావో అంటే అదే సత్యం అన్నట్టుగా అదే నేనుగా అయిపోతామో అప్పుడు ఇంక ఏమీ లేదండి. ఇది యథార్థం, ఇది వాస్తవం. కానీ దాన్ని అందుకోవడానికి మరలా అంటే మన యొక్క గత స్థితి ఏమిటి అంటే మనకి పూర్వము ఆదిలో ఉన్నటువంటి స్థితి ఏమిటంటే ఇది అందరి యొక్క అన్నిటి యొక్క సహజ స్థితి ఇదియే, అదొక్కటే సత్యము. కనుక అందరూ అన్ని అనుకునేదంతా కూడా మిథ్యే. అసలు అందులో అన్ని లేవు, ఏకం ఒక్కటే. కనుక ఇవన్నీ ఉన్నాయి అనేదంతా కూడా భ్రమే, మనసే. ఆ మనసు వల్లే ఇవన్నీ పుడతాయి.
కనుక ఈ సృష్టిలో ఎవరు పుట్టుట లేదు, ఏది పుట్టుట లేదు, గిట్టుట లేదు. పదార్థ వికారములు ఎచ్చటను లేనివి అవుతాయి. కనుక ఈ పదార్థాల్లో మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా మనసు యొక్క వికారం తప్ప వాస్తవానికి ఎక్కడ ఏది లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే స్వప్నములో ఎన్ని మార్పులు చూసినా, స్వప్నములో ఎన్ని రకాలైనటువంటి నా అంటే కొత్తవి ఉద్భవించినట్టుగా, ఉన్నవి పోయినట్టుగా అనిపించినా అవంతా ఎలా అయితే అసత్యమో లేదో అదంతా కళ అని కొట్టేస్తామో, అదే విధానంలో ఈ జగత్ విధానం అంతా కూడా ఒక దీర్ఘ స్వప్నం, మనో సంకల్పంతో జరిగేటువంటి ఈ స్వప్నం ఇదంతా కూడా. కనుక ఆ మనసే కనుక శమిస్తే ఇంక ఏ స్వప్నము లేదండి. అది ఉన్నంత వరకు ఈ స్వప్నం జరుగుతూనే ఉంటుంది. మనసు ఉన్నంత వరకు, నిద్రపోతున్నంత వరకు ఎలా అయితే ఆ నిద్రలో మనం స్వప్నాన్ని వీక్షిస్తూ ఉంటామో, ఈ మనసు యొక్క గతి ఇలా ఉన్నంత వరకు కూడా ఇది ఒక దీర్ఘ స్వప్నం మాదిరిగా దీని పట్ల విశ్వాసంతో ఉంటాం. కావున యథార్థముగా దాన్ని కనుక మనం వెనక్కి తీసుకోగలిగితే, ఉన్నది ఉన్నట్టుగా ఉండగలిగితే, మనసు అనేటువంటి లేనటువంటి స్థితిలో ఉండగలిగితే అప్పుడు మనకు అనుభవం అవుతుంది ఇక్కడ ఏముంది ఏమి లేదు, వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి, సత్యం ఏమిటి అసత్యం ఏమిటి అనేది మనకి ఉన్నది ఉన్నట్టుగా స్పష్టత వస్తుంది అప్పుడు. కావున ఏకమై సర్వవ్యాపకమై శాంతమైనటువంటి పరమాత్మ యందు సంసారమేది వాస్తవముగా ఒకంతైనను లేకయున్నదో అయ్యది సంకల్ప మాత్రము చేతనే అటస్థితి పొంది ఉన్నది. ఈ సంసారం అనేటువంటి మాయ అనేది ఏది కూడా అక్కడ బ్రహ్మమునందు లేనే లేదు. ఎందుకంటే రెండు విరుద్ధ పదార్థాలు ఒక్కచోటే అంటే కలిసి ఉండవండి. యథార్థంగా చెప్పాలంటే బ్రహ్మం అనే దాని తత్వానికి ఈ సంసారం అనే మాయాతత్వానికి పరస్పర విరుద్ధ లక్షణాలు ఉన్నాయి. అది సత్యము, ఇది అసత్యము. అది పరమానందము, ఇది పరమ దుఃఖము. చెప్పాలంటే దుఃఖాలతో ఉండేటువంటిది. అలాగే ఎక్కడ చూసినప్పటికీ కూడా అది పరమ చైతన్యం, ఇది జడము. ఇలా అన్నింట్లోనూ కూడా పరస్పర విరుద్ధ తత్వాలు ఉన్నాయి. కానీ ఈ రెండింటితోటి కలిపి మనము దానిలో ఇది ఉందనుకుంటున్నాం. కానీ యథార్థంగా దాంతో ఇది కలవదండి. కానీ ఉన్నట్టుగా మనకి భ్రమింపచేస్తూ మన మనస్సు ఉన్నంత వరకు కూడా ఇదంతా ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది మనలో ఆ మనస్సు యొక్క అది బయటికి రావడం అనేది అంటే అక్కడ పుట్టకపోతే, ఉన్న చోటే అది ఉండగలిగితే, మనస్సు అనేది ఉద్భవించకపోతే, అసలు పుట్టనే పోతే, మనసు పుట్టకపోతే ఏదీ పుట్టదండి. మనసు యొక్క పుట్టుక వల్లే మాయ పుట్టింది. ఈ మాయ వల్లే సంసారం పుట్టింది. ఈ సంసార జగత్తులన్నీ ఉద్భవించినాయి. కనుక ఇదంతా కూడా అందులో యథార్థం కాదు అని చెప్పారు. ఆ మనసే మాయ. కనుక దాని మాయా ప్రపంచం ఇదంతా కూడా. ఈ కనిపించేది, వినిపించేది, అనుభవించేది అంతా కూడా ఆ మనోమాయా తత్వమే. సంకల్ప ప్రభావం చేతి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కావున అది అసలు మూలం ఎక్కడుందో దాన్ని కనుక అది పుట్టిన స్థానములో కనుక దాన్ని లయం చేయగలిగితే, అసలు ఉద్భవించకుండానే దాన్ని ఉంచుకోగలిగితే ఇంకంతకంటే ఏమీ లేదు. అదే పరమానందం అండి. ఇదే సాధన. సాధకుడుగా సాధించవలసింది కూడా ఇటువంటి స్థితిని. కావున కాబట్టి సంసారము సంకల్పము చేతనే ఉద్భవించదగును, మరియు ఆ సంకల్పము చేతనే తిరిగి అది నశించిపోతుంది. ఎలా పుట్టిందో అలాగే నశిస్తుంది. సంకల్ప మాత్రంగా వచ్చింది, ఇది భావన మాత్రంగా వచ్చింది. మన మనస్సు యొక్క భావన చేత ఈ జగత్తంతా ఉద్భవించింది. మళ్ళీ అదే విధంగా మనసు శమిస్తే అలానే నశించిపోతుంది. ప్రతిరోజు మనము నిద్రించేటువంటి సమయంలో ఈ జగత్తు మన చుట్టూ ఉన్నట్టుగా అనిపించిన ప్రకృతి ఉన్నగా కూడా ఎవరైతే నిద్రిస్తారో వారికి జగత్తు తొయ్యదు, అంటే ఉన్నట్టుగా భాషించదు. ఎందుకు అంటే వారు నిద్రపోతున్నారు కదా. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నవారి చెందకి అప్పటి వరకు నువ్వు ద్వేషించినటువంటి ఒక వ్యక్తి వచ్చి వారి పక్కనే నిలబడినా వాడు నాకు శత్రువు, నేను ద్వేషించిన వ్యక్తి అతనికి తెలియదండి. అదే మెలకులో ఉంటే అతని ఛాయ కూడా పడనివ్వు. అలాంటి వ్యక్తి చేరువుకు వచ్చి కూర్చున్నా అర్థం కాని స్థితిలో ఉంటాం. ఎందువల్ల అంటే నిద్రపోతున్నాం కదా అంటాం. అంటే నిద్రపోతున్నప్పుడు ఏమి జరుగుతుంది గమనించండి. నిద్రపోతున్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే అసలు నిద్ర ఎప్పుడు వస్తుంది అంటే నిద్ర రావడమే మనసు లోపలికి వెళ్తే నిద్ర వస్తుంది.
బయట విహరిస్తున్నంతసేపు మనిషికి నిద్ర రాదండి. కనుక మనిషి మంచం మీద పడుకొని నిద్రపోదాన్నప్పుడు కూడా నిద్ర పట్టని వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే మనసు తిరుగుతూ ఉంటది. మనిషి మాత్రం ఉంటాడు ఇక్కడ. అప్పుడు నిద్ర పట్టదండి. కనుక ఈ యొక్క దేహంతో పాటు మనస్సు కూడా విశ్రాంతిని కోరితే అప్పుడు వాడు నిద్రలోకి వెళ్తాడు. కనుక దేహాన్ని అక్కడ పడేసినప్పుడు మనసు లోపలికి వెళ్ళాలి. నిద్ర వస్తుందంటేనే మనసు లోపలికి లాగబడుతుంది. గమనించుకోండి. మనసు మరి ఎవరైనా చూశారండి అంటే మనసుని ఎవరూ చూడలేదు. కానీ మనసు శ్వాసతో పాటు ఉంటుంది కనుక శ్వాస గమనాన్ని కనుక గమనిస్తే నిద్రకి ముందుగా మన స్థితి ఎలా ఉందో గమనిస్తే మన యొక్క శ్వాస లోపలికి లాగబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస లోపలికి వచ్చిందో నెమ్మదిగా మత్తులోకి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? శ్వాసతో కూడినటువంటి ఈ మనస్సు అంతరములోకి లోపలికి ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడైతే మనసు పుట్టిందో అక్కడికి వెళ్తుంది. ఈ దేహములో దానికి ఒక స్థానాన్ని కల్పించారు, మస్తిష్కం. కనుక ఈ మస్తిష్కం ఏంటి? దానికి దగ్గరగా అంటే ఈ మెదడు పని చేసేయడానికి కారణం ఏంటంటే దానికి చేరువలో ఉంటుంది కనుక. కనుక ఈ యొక్క మూడో నేత్రంగా చెప్తూ ఉంటారు, చిదగ్ని ఉందని చెప్తుంటారు. కనుక దీన్నే ఆజ్ఞాచక్రము అంటారు. ఇది హృదయ స్థానము అంటారు. ఈ హృదయ స్థానములోనే ఆత్మ నిలవై ఉంటుంది అని చెప్తాం. యథార్థానికి ఆత్మ సర్వత్రా అంతా వ్యాపకమై దేహమంతా నిండిపోయి ఉంటుంది. ఆ ఆత్మ యొక్క శక్తి, అలాగే విశ్వాత్మ యొక్క శక్తి విశ్వమంతా నిండి ఉంటుంది. కానీ దాని మూల స్థానంలోకి ఎప్పుడైతే ఈ యొక్క మనస్సు అనేది ఈ యొక్క శ్వాస సహితంగా వెనక్కి లాగబడుతుందో అప్పుడు మనకి నిద్రావస్థ కలిగితే ఆ నిద్రలో మనకి బయట ఏం జరుగుతుందో తెలియదు. అప్పుడు తారతమ్యాలన్నీ పోతాయి. అప్పుడు దాకా మనకి ఇది అది ఇది 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 సంకటము, ఇది మంచి, ఇది మిత్రుడు, వీడు శత్రువు, ఇన్ని అర్థమైనవి. కానీ నిద్రపోయేటప్పటికి ఏమవుతుంది? ఇవన్నీ సమసిపోయినాయి. అక్కడ ఏ భేదము లేదు, ఏమీ తెలియదు. ఎందుకు తెలియలేదు అంటే మనస్సు లేదు కదా అక్కడ. మనసు ఎక్కడ పోయింది? అది ఎక్కడ పుట్టిందో అక్కడికి పోయింది. అక్కడ లోపల 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 ఇక్కడ అంతర్ముఖమయ్యి తన స్వస్థానములో అణుగుతుంది. తాత్కాలికంగా అణుగుతుంది నిద్రలో. కావున అంతసేపు అది అణిగి ఉన్నంత వరకు మనకి దృశ్యం తెలియలేదు. అది కొద్దిసేపు నిద్రావస్థలో అణిగితేనే మనకి దృశ్యం తెలియలేదు, జగత్తు తెలియలేదు. కానీ మరలా అది తాత్కాలికం కనుక అక్కడ స్థిరంగా ఉండదు. కొంత అవస్థ జరిగేటప్పటికి దానికి బడలికి తిరిగినా, దేహానికి బడలికి తిరిగినా అది మళ్ళీ వెంటనే బయట ప్రచారం అవుతుంది. వెంటనే అది బయటికి ఎప్పుడైతే వస్తుందో మనసు వచ్చిన వెంటనే అదే మనకి ఎరుక అనుకుంటాం, మెలకు వచ్చేసింది అనుకుంటాం. ఈ మెలకు రావడంతో మనకి ఏమొచ్చింది? మళ్ళీ అన్ని వచ్చేసినాయండి. ఈ జగత్తు విషయాలు, వ్యక్తులు, గతములో మనం ఎక్కడైతే వదిలేసి నిద్రించామో అక్కడి నుంచి మళ్ళీ మొదలై దాన్ని కలుపుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? మనస్సు పనిచేస్తున్నంతసేపే జగత్తు ఉంటుంది. మనస్సు గనక పని చేయటం మానేసి లోపలికి వెళ్ళిపోతే జగత్తు ఉండదు. ఇది తాత్కాలికమే. తాత్కాలికమైనప్పటికి కూడా ఆ సమయంలో మనకి జగత్తు తెలియటం లేదు. ఇది ప్రత్యక్ష నిదర్శనం అండి. మనసు లేకపోతే జగత్తు ఉండదు అని చెబుతున్నారు కదా. జ్ఞానికి మనసు ఉండదు కనుక జగత్తు ఉండదని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యమో అని మనం ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నకు సమాధానం మనకి రోజు మనం అనిపించే అనుభవాన్ని చూపించారు. రోజు నిద్రిస్తున్న సమయంలో నీ మనసు తాత్కాలికంగా శమించినప్పుడే నీకు జగత్తు తెలియటం లేదు. అటువంటిది ఒక యోగాభ్యాసం ద్వారా, ఒక జ్ఞానతత్వం ద్వారా నీ మనసుని నువ్వు నీ లోపలికి తీసుకోగలిగితే, అది పుట్టకుండా చేయగలిగితే, దాంట్లోకి ఆలోచనలు, సంకల్పాలు లేకుండా నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావు, ఆత్మీయ స్థితుడు అవుతావో అప్పుడు జగత్తు అనేది మృగ్యం అంటే అది నీ దృష్టిలో అది లేకుండా అయిపోతుంది, మిథ్య అయిపోతుంది. అంటే మిథ్య అంటే ఏంటి? భ్రాంతిగా మాత్రం తెలియబడుతుంది. ఉన్నా దాని పట్ల ఎట్టి విలువలు ఉండవు, దాని గురించినటువంటి ఆలోచనలు ఉండవు, భావనలు ఉండవు, దాంట్లో నుంచి ఏదో పొందాలని కాంక్షలు ఉండవు, ఏమి ఉండదు. అది అవసరము లేని అంటే ఒక స్వప్న మాదిరిగా చూస్తాం. ఒక కళని ఎలా అయితే తీసుకుంటాం, ఒక స్వప్నం వచ్చినప్పుడు దాని మెలకు వచ్చిన తర్వాత కళను ఎలా అయితే తేలిగ్గా కొట్టుపడేస్తాం, కళలో ఉండగా కాదు, మెలకు వచ్చిన తర్వాత కళను ఎలా అయితే తేలిగ్గా కొట్టేస్తామో, తీసేస్తామో, అది కళే కదా వదిలేస్తామో,
అదే విధంగా జ్ఞాని కూడా ఈ జగత్తుని మెలకువ వచ్చిన తర్వాత స్వప్నాన్ని ఎలా చూస్తామో అలా చూస్తాడు జగత్తు. ఎందుకు మెలకువ వచ్చిన తర్వాత అన్నామంటే జ్ఞానం కలగడమే యథార్థంగా మెలకువ రావడం. కావున ఆ జ్ఞానంతో ఉంటాడు కనుక ఈ జగత్తుని ఆ స్వప్నములో దృశ్యాల మాదిరిగానే చూస్తాడు. ఇక్కడ అటు ఇటైపోయినా ఇటు దటైపోయినా ఏది ఏమైనా అదంతా కూడా సహజం, దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నట్టుగా వదిలేస్తుంటారు. ఇదే జ్ఞానానికి తార్కాణం. ఎంతెంత దీన్ని తేలిగ్గా తీసుకుని తేలిగ్గా వదిలేస్తూ తృణమాదిరిగా దీన్ని పరికిస్తూ కేవలం ఉంటారో అదే జ్ఞానానికి తార్కాణం. మరి అజ్ఞానానికి గుర్తు ఏమిటండి అంటే అజ్ఞానం ఉన్నంత వరకు కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ జగత్తుని అతిగా తీసుకుంటాం. అజ్ఞానానికి తార్కాణమే మనస్సు అనేది అధిక పట్టుతో ఉంటుంది. కనుక అధిక పట్టుతో ఉండడం వల్ల అది విషయాల మీద వాలుతూ ఉంటుంది, పునశ్చరణ చేస్తుంది, అంటే గతాన్ని తవ్వుతూ ఉంటుంది, ఎప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అవన్నీ మస్తిష్కములో అరల మాదిరిగా దాచుకుంటుంది. ఎలా అయితే మనం ఒక డస్ట్బిన్ పెట్టి ఆ పనికిరానివన్నీ అందులో మూత పెడతామో అలానే అది ప్రతి విషయాన్ని లోపలేసుకుంటుంది. మనసు యొక్క తత్వం అంటే స్ఫురణ అంటే ఆ యొక్క జ్ఞాపకాలను దాచుకుంటుంది. దాచుకుని ఎప్పుడెప్పుడో మనం పుట్టినది మొదలు మనకి కొంచెం ఊహ తెలిసిన మొదలు జరిగిన విషయాలన్నింటినీ కూడా మళ్ళీ ఏకరువు పెట్టగలిగేటువంటిది ఆ యొక్క తెలివి అక్కడ దాస్తుంది. కానీ తత్ఫలితంగా ఏమవుతుందంటే అలా ఎప్పుడైతే మళ్ళీ వాటిని నెమరు వేస్తామో పునశ్చరణ చేస్తూ ఉంటాము, గతాన్ని తవ్వుకుంటూ ఉంటామో మనకి తప్పకుండా ఆయా వ్యక్తుల పట్ల విషయాల పట్ల రాగద్వేషాలు ఏర్పడతాయి. ఆ యొక్క విషయాలతోటి బంధం ఏర్పడుతుంది. అలాగే భవిష్యత్తుని గురించి ఊహిస్తూ ఉంటుంది. ఇలా రెండు రకాలుగాను మనసు విసరిస్తూ ఉంటుంది, అటు వెళుతుంది ఇటు వెళుతుంది. కనుక దీని పట్ల సామాన్యంగా ఉండే వారికి ఎలా ఉంటుందంటే దీన్ని స్వప్నములా తీసివేయలేరు, తేలిగ్గా చూడలేరు, కొట్టివేయలేరు కనుక గట్టిగా పట్టుకుంటాం. అవే మన బంధనానికి కారణమండి. వ్యక్తులైనా విషయాలతోటైనా ప్రతిదాన్ని అతిగా తీసుకుంటాం. ఇది నిజం, ఇది యథార్థం, ఇదే వాస్తవం అని నమ్ముంటాం కనుక ప్రతిదాన్ని కూడా ఒక సమస్యగా తీసుకుంటాం. చిన్న సమస్య, చిన్న విషయమే కానీ దాన్ని అతిగా తీసుకోవడం వల్ల పెద్ద సమస్య అయిపోతుంది. దాని నుంచి ఎలా బయటపడాలి, ఏం చేయాలి, ఇట్లా మనం దానికోసం తబ్బిబ్బలు అవుతూ ఉంటాము. లేదా రాగద్వేషాలు పాలై ఒకళ్ళ పట్ల క్రోధాన్ని పెంచుకుంటాం, ఒకళ్ళ పట్ల ద్వేషాన్ని పెంచుకుంటాం, లేకపోతే ఒకళ్ళ పట్ల ప్రేమ ఏదో ఒక కొంతకాలం మాత్రం మోహాన్ని పెంచుకుంటాం. కానీ ఏది నిలవదండి. కొంతకాలం ఉండి మళ్ళీ అవి సడిలిపోతూ ఉంటాయి. మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్నో ఉంటాయి. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనస్సు ఈ జగత్తు పట్ల సత్యత్వ భావంతో ఉండడం వల్ల, అతిగా తీసుకోవడం వల్ల, దీనివల్ల మనము ఈ సంసారం అనే మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాం. మరి బ్రహ్మమును తెలియాలంటే ఈ మాయలోనే పడి కొట్టుకుంటే ఇంకా బ్రహ్మం ఎప్పుడు తెలుస్తుందండి? భగవంతుని యొక్క తత్వం ఎప్పుడు అందుతుంది? ఆ పరమానందం రుచి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇందులో ఉన్నంత వరకు తెలియదు. దీన్ని ఎవరైతే వర్జిస్తారో ఇలా తెలుసుకుని లేనిదానిగా తీసుకుని ఏ భావాన్ని అంటే జ్ఞాని యొక్క భావన ఎలా ఉంటుంది, అజ్ఞాని యొక్క భావన ఎలా ఉంటుంది అంటే ఈ గ్రంథంలోనే చెప్తారు మన ముందు. ఎలా అంటే జ్ఞాని యొక్క భావన వారికి భావన ఉంటుంది కానీ ఎలా ఉంటుంది అంటే నీటి మీద రాతలా ఉంటుంది. నీటి మీద రాత అంటే అసలు ఆ భావన నిలుస్తుందండి? నీటి మీద రాస్తూ ఉండగానే అది లయించిపోతూ ఉంటుంది, అది నిలబడదు. అంత తేలిగ్గా రాస్తాడు, అంత తేలిగ్గా తీసుకుంటాడు. ఎవరి పట్లైనా, దేని పట్లైనా, ఏ విషయం పట్లైనా, ఏ వస్తువు పట్లైనా చూసి చూడనట్లుగా ఉండి ఉండనట్లుగా వ్యవహారం చేస్తూనే ఉంటాడు. కానీ ఇది పట్టించుకో. కనుక వాడికి బంధువులు ఉండరు, శత్రువులు ఉండరు. అతిగా ఎవరిని మోహించరు, ప్రేమించరు. అతిగా ఎవరిని ద్వేషించరు, అంటే ఎవరిని ద్వేషించరు. ఏ భావాన్ని నిలుపుకోరు. కానీ అజ్ఞాని యొక్క భావన ఎలా ఉంటుంది అంటే శిల మీద రాతలా ఉంటుందట. శిల మీద ఉలిపెట్టి చెక్కేశారు అనుకోండి, శాసనాన్ని చెక్కారు పూర్వం మన రాజులు. కొన్ని తరాలు యుగాలు గడిచిపోయినా ఇప్పటికి కూడా శాసనాలు ఉన్నాయి. అంటే శిల మీద చెక్కిన అక్షరము తరతరాలు ఉండిపోతుంది. ఎలా ఉంటుందో అలాగే అజ్ఞాని యొక్క భావన ఫలం జన్మ జన్మలు ఉండిపోతుంది.
ఈ అజ్ఞానం యొక్క భావన అంత గట్టిగా ఉంటుంది కనుక ఇక్కడ తీసుకునేటువంటి బంధాల పట్ల కూడా భావాలు అంత గట్టిగా ఉంటాయి కనుక ఈ భావాల ప్రభావం మనకి ఈ జన్మతో అవ్వండి. ఇదే సంస్కారం. అనేక జన్మల వరకు కూడా మనకి ఈ భావాలే మనతో వస్తూ ఉంటాయి సంస్కార రూపంగా. ఇవి వదులుచుకోవడం చాలా కష్టం. కావున జ్ఞాని దీన్ని తెలుసుకోగలుగుతాడు. వాస్తవంగా ఇదేది కూడా యథార్థం కానప్పుడు దీని పట్ల పెట్టుకునే భావాలు అంత గట్టిగా ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పి అర్థం చేసుకుని సునాయాసంగా వదిలేసే విధానంలోనే వ్యవహారం చేస్తూ ఉంటాడు. అంత స్వభావంతో ఉంటాడు. చూసి చూడనట్లుగా ఉండి ఉన్నట్టుగా వాడికి కూడా మనసు కొద్ది లిప్తపాటు ఉంటుందండి. ఎలా అంటే సూర్యోదయం అయిపోయిన తర్వాత మనకి సూర్య భగవానుడు వచ్చేసాడు ఆకాశంలో. అప్పుడు కూడా చందమామ ఎక్కడో ఆకాశంలో కొద్దిగా ఉన్నాడా అన్నట్టుగా లేలుగా కనపడుతున్నాడు. వశిష్ఠకి సాదృశ్యాలు అంటే అటువంటి మనసు ఉంటుందట జ్ఞానికి. మనసు లేదా అంటే ఉంటుంది, అప్పటికి ఆ పని చేయటం కోసం కొద్దిగా పని చేస్తుంది. కానీ అది సూర్యోదయం అయిపోయిన తర్వాత సూర్యుడు వచ్చేసిన తర్వాత ఆ చంద్రుడి వల్ల ఎలా అయితే లాభం లేదో ఉపయోగం లేదో జ్ఞానికుండే మనసు కూడా కేవలం అప్పటికప్పుడు ఆ పనులు చేయటానికి ఉపయోగపడుతుంది తప్ప ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో ఆలోచించేసి ముందు వెనక ప్రయత్నాలు చేసే మనసు అయితే ఉండదండి. ఏం జరిగితే దాంతోటే ఉంటాడు. ఎక్కడుంటే అక్కడతోటే ఉంటాడు తప్ప దాన్ని అటు ఇటుగా వెళ్ళేది లేదు జ్ఞానికి. ఇది జ్ఞాని యొక్క అవస్థ. అజ్ఞానికైతే ఎప్పుడు కూడా భూతకాల భవిష్యత్ కాలాలని వెంటాడుతూ ఉంటాం. వాటిని పట్టుకునే ఉంటాం. వాటిని నమ్మి ఉంటాం. స్థిరమని నమ్ముతాం. గట్టిగా పట్టుకుంటాం. తద్వారా వచ్చేవే మనకి వేదనలు, దుఃఖాలు, రకరకాల బంధాలు. ఇక్కడతో అవ్వండి. ఇవి జన్మ పరంపరలు. అనేక జన్మలకి అంటే ఈ బంధాలు తీర్చుకోవడం కొరకైనా మళ్ళీ మనం జన్మకు రావాలి. మనం ఎవరికైతే బాగా రుణపడిపోయామో అనుకుంటామో రుణాన్ని తీర్చుకోవడానికి మనం జన్మకి వెళ్ళాలి. అలాగే ఎవరో మనకు అన్యాయం చేసేసారనుకున్నా వారు చేసిన అన్యాయానికి ఫలితంగా వాళ్ళు మన రుణం తీర్చుకోవడానికి కూడా వాళ్ళు జన్మకు వచ్చారు. మరి వాళ్ళు తీర్చుకోవాలి కనుక మనం కూడా వెళ్ళాలి వాళ్ళతో. ఇలా ఉంటుందండి. కనుక ఎక్కడికక్కడే దాన్ని వదిలిపెట్టుకోగలిగిన వాడు ఉత్తమ జ్ఞాని. ఎక్కడికక్కడే ప్రక్షాళితం అయిపోవాలి. ఎక్కడికక్కడే చెయ్యి కడిగేసుకోవాలి. అంతే తప్ప ప్రతిసారి దాన్ని లోపల పెట్టేసుకున్నాం అనుకోండి అవి మనకు కూడానే వచ్చేస్తాయి. ఇవే యథార్థంగా చెప్పాలంటే ఎప్పుడప్పుడు కడుక్కునే ప్రక్షాళితం అనేది చేసుకోవాలనే మనకి ఎన్నో సాదృశ్యాలుగా మనకి భగవంతుడు ఇక్కడ జ్ఞానపూర్వక ఇస్తాడు. అలాగే భౌతికంలో కూడా కొన్ని విధానాల్లో మనకి కనపడతాయండి. ఎందరో అంటే మనం చేసేటువంటి చర్యల్లో భౌతిక అనుష్ఠానాల్లో కూడా ఇలా చెయ్యాలి. ఉదాహరణ చూడండి, మనము ఇవాళ కార్తీక మాసం. కార్తీక మాసంలో శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తూ ఉంటాం. అనేక రకాలైన మధుర పదార్థాలు శివుడు అంతరములోనే ఉన్నాడు. కానీ అంతరములో ఉన్న శివుని నువ్వు బయట చూస్తున్నావు. కానీ ఆ శివుడికి ఎలా అయితే అభిషేకం చేస్తావో అలానే లోపల ఉండేటువంటి అంతరములో ఉన్న శివత్వానికి యథార్థంగా అభిషేకం చేయాలి. అది సరే. ఇంతకీ అభిషేకానికి మధ్యలో ఒక ఒక పదార్థముతో పాలతో అభిషేకం చేశారనుకోండి, వెంటనే తప్పనిసరిగా జలంతో దాన్ని శుద్ధం చేస్తారు. రెండో అభిషేకం చేయాలనుకుంటే మళ్ళీ ముందు చేసిన అభిషేకాన్ని పూర్తిగా దాన్ని ఏం చేస్తారు, ప్రక్షాళితం అంటే నీళ్లు పెట్టి చేసేసి మళ్ళీ చేస్తారు. ఏమిటండి అంటే ఎప్పుడుదప్పుడే కడుక్కోవాలి అని జనానికి అంటే ఈ జనులు ఇలా జీవించాలి అని సూచించడం కోసం కూడా భగవంతుడికి చేసేటువంటి అభిషేకాల క్రియల్లో కూడా మన పెద్దలు ఇలా నిర్దేశించి ఉండవచ్చు. మనం ఎలా తీసుకుంటే అలా అర్థమవుతుందండి. ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి అదే అర్థమవుతుంది. చూసేవారి దృష్టిని బట్టి ఉంటుందండి. చూసేవారి భావన బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కావున ఇక్కడ అర్థం చేసుకోగలిగితే ఎవ్వరమైనప్పటికీ కూడా ఇహములో మనం చేసేటువంటి కర్మాచరణ కూడా అప్పటికప్పుడే చేయాలి. అప్పటికప్పుడే దాన్ని మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టకపోతే అవి మనతోటే ఉంటాయి. కనుక ఈ విడవడం అనేది చాలా గొప్ప విషయం.
ఆ స్మృతులు అలా పెట్టుకుని వాటిని వెంటాడుకుంటూ వాటితో పాటే ఉంటే అది మనల్ని అధపాతాళాలకు నెట్టేస్తుంది. కనుక ఎలా అయితే హాయిగా ఆడుకోవడానికో లేకపోతే హాయిగా కాసేపు విహారానికో వచ్చిన వాళ్ళం నలుగురు కలిసి ఆటలాడుకుని అక్కడ కాసేపు విహరించి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతాము. అలాగే జగత్తులో మనతో ఉన్న సంబంధాలని బాంధవ్యాల్ని వ్యక్తుల్ని వస్తువుల్ని అన్నిటితోటి కూడా ఇలా ఉండగలిగితే అది విహారమే అవుతుందండి. అక్కడెక్కడ మదన పడవలసిన అవసరం దుఃఖపడవలసిన అవసరం రాదండి. యథార్థంగా చెప్పాలంటే ఎప్పుడు వస్తుంది ఇది నిజము ఇది సత్యము ఇదే ఇంకెప్పుడు మేము వీళ్ళతోటే ఉంటాం అన్నట్టుగా పట్టుకుంటాం చూడండి, అప్పుడు వస్తాయండి బంధాలు దుఃఖాలు. అంతే తప్ప అతిథిగా వచ్చాను అతిథిగా ఉంటాను ఏదో అతిథిగా ఉన్నవాడు అతిగా దేంట్లోని ఎవరి జోలికి వెళ్ళడండి. ఎవరి యొక్క ఆంతరిక విషయాలు కలగజేసుకోడు. ఎందుకంటే నేను కనుక అతిథిగానే ఉండి వెళ్ళిపోతాను అనుకుంటాడు. కనుక ఏదో ఆ ఉన్న 4 రోజులు హాయిగా గడుపుతాడు, వెళ్ళిపోతాడు. యథార్థానికి మనం అందరం కూడా ఈ సృష్టిలో ఈ జన్మకి అతిథిగానే వచ్చాం. ఈ భూమి మీదకి 10 మందితో కలిసి నటన చేయటం కోసం అతిథిగానే వచ్చాం. కనుక ఈ అతిథిగా వచ్చినప్పుడు అతిథిగానే ఉన్నాను అనే విషయం గుర్తుంటే మనం హాయిగానే బతకగలుగుతాం. హద్దులు తప్పేమనుకోండి, అతిథిననే విషయాన్ని మర్చిపోయి నా సొంతం అనే భావానికి వచ్చేసాం అనుకోండి, ఇదంతా నా వల్ల జరుగుతుందనే అహంకారానికి వచ్చేసాం అనుకోండి, అప్పుడు మొదలవుతుందండి అసలైనటువంటి క్లేశాలు, దుఃఖాలు, బాధలు అన్నీ కూడా. కనుక మన బాధలకి దుఃఖాలకు అన్నిటికి కారణం మన భావనే, మన మానసిక తీరే. కనుక ఎక్కడైతే వదిలిపెట్టడం అనేది లక్షణం కలిగి ఉంటారో, దాన్ని అర్థం చేసుకోగలుగుతారో, త్యాగపూర్వకంగా ఉంటారో, ఎక్కడికక్కడ దేన్ని దాన్ని విడిచిపెడుతూ ఉంటారో వారు అంత తేలిగ్గా వాళ్ళు అంత హాయిగా బతకగలుగుతారు. ఇవాళ మన వాళ్ళు ఎన్ని భాషల్లో చెప్పినా దానికి మనం ఎన్నో హెచ్చించి మరీ వాటిని అభ్యాసం చేయొచ్చు. కానీ భాష మారుస్తారు, చెప్పే విధానంలో కొంచెం మార్పు వస్తుంది తప్ప అందులో ఉండేటువంటి తత్వం మారదండి. ఎప్పుడో మన పూర్వీకులే ఇది చెప్పేశారు, ఇలా జీవించు. కనుక ఈ లోకములో నువ్వు ఎప్పుడు ఉండిపోవడానికి రాలేదు, కొన్నాళ్ళు హాయిగా ఉండి వెళ్ళిపోవడానికి వచ్చావు. కనుక ఉన్నంతకాలం హాయిగా అందరితో ప్రేమగా ఉండు, కొంతకాలం కలిసి ఉంటాం. ఇంత మాత్రానికి మళ్ళీ ఈ ద్వేషాలు కార్పణ్యాలు ఇవన్నీ ఎందుకు? ఉన్నంతకాలం నీ ధర్మంగా నువ్వు ఈ పాత్ర ధర్మంగా ఎలా ఉండాలో అలా నటించి జీవించేది. ఇక్కడ ఉండను అనే సత్యం ఒకటి అర్థమైందంటే మనకి, మనం అన్ని తేలిగ్గా తీసుకోగలుగుతాం. కానీ దాన్ని మర్చిపోతూ ఉంటాం. అది తెలిసినా మర్చిపోతాం. అదే మన అజ్ఞానానికి కారణమవుతుంది. ఏ రోజుకు ఆ రోజే సర్దుకుని వెళ్ళిపోయే వాళ్ళమే అన్నంతగా కేవలం ఉంటామంతే. ఉంటే దీని నుంచి మనం నివృత్తికి వెళ్ళగలుగుతాం. కావున ఈ విధంగా వశిష్ఠుల వారు శ్రీరాముడికి బోధ చేస్తూ కూడా ఇదే సత్యాన్ని చెప్తున్నారు. కావున నీవు దీన్ని ఎంత మనసుతో తీసుకుంటే అంత ఉంటుంది. లేదా జ్ఞానంతో దీన్ని స్వప్న మాదిరిగా చూస్తే దాని పట్ల పటుత్వమే ఉండదు. అదంతా నీటి మీద రాసిన రాతల్లాగా వెళ్ళిపోతుంది. కేవల భావనలు ఉంటాయి. కేవలం అప్పటికప్పుడు పుడతాయి, అప్పటికప్పుడు ఆచరిస్తావు, అప్పటికప్పుడు వదిలేస్తావు. అది వెనకాల ఆలోచన చేసి చేసి అధికం చేసి లోపల దాని గురించి మనము మదన పడిపోతాం చూడండి. ఇవన్నీ కూడా శిలాశాసనాలు లాంటివి అయిపోతాయి. కావున ఆ విధంగా ఎవరైతే తేలిగ్గా హాయిగా జీవించగలుగుతారో వాళ్ళు ఉత్తములు అవుతారండి. తద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు, తద్వారా వాళ్ళు బ్రహ్మతత్వాన్ని కూడా అందుకోగలుగుతారు. కావున అగ్నిజ్వాల వాయువు జనించి వాయువు చేతనే తిరిగి లయించినట్లుగా ఏది దేని వలన జనించనో అది దాని వలనే నాశనము పొందుచున్నది. ఇందుకు ఈ మనస్సు నశించాలి అంటే మళ్ళీ ఎవరు కారణం అవ్వాలి? మనస్సే. దాని భావాన్ని మార్చుకోవాలి. ఇంతకు ముందు తెలియక గట్టిగా పట్టుకున్నాం, ఇప్పుడు తెలిసి తేలిగ్గా వదిలేయాలి. అలా మనసుని శమింప చేయాలి. ఎలా అయితే అగ్ని జ్వాల వాయువు చేత విస్తరిస్తుంది, కానీ మళ్ళీ అదే వాయువు చేత శమిస్తుంది కూడా. కనుక ఎలా అయితే ఒక్కదాని చేత అది విస్తరించింది శమించడం జరుగుతుందో అదే విధంగా ఈ మనస్సు కూడా ఈ మనస్సు చేతనే, అంటే విస్తరించేది దాని ప్రభావమే, దాని భావాన్ని మార్చుకుంటే మళ్ళీ శమించేది
ఆ యొక్క మనస్సు వల్లే. కనుక ఇది యథార్థం తెలుసుకుని వివేకవంతుడవై జ్ఞానం కలిగి ఇంతవరకు తెలియక పట్టుకున్నాను గట్టిగా, పట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే గ్రహించావో, తేలిగ్గా తీసుకోవడం అనేది ఎప్పుడైతే మొదలు పెట్టావో, అప్పుడు నెమ్మదిగా మనసు యొక్క పటుత్వం కూడా సడలుతుంది. ఇలా జీవించి చూడండి, మనకే అర్థమవుతుంది. ఇదివరకు బరువుగా ఉన్న జీవితం ఇప్పుడు తేలిగ్గా నడుస్తుంది. ఎప్పుడైతే మనం వదిలేసామో, ఆ పట్టును సడలించామో, జీవితం కూడా తేలిగ్గా వెళ్ళిపోతుంది. ఆనందంగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. కనుక ఎవ్వరు ఎప్పుడు ఏది ఎలా జరిగినా, ఏం మాట్లాడినా, ఎలా వర్తించినా వాటిని వాళ్ళకి, ఎందుకంటే అందరి యొక్క వ్యక్తిత్వాలు ఒక్కలా ఉండవు. అందరి భావాలు ఒక్కలా ఉండవు. కనుక అది ఎవరిది వారి యొక్క విధానం అది. కనుక పరమాత్మ యొక్క శక్తి ఆ దేహంలో ఉండి ఈ రకంగా వర్తించింది. అలాగే ఈ దేహంలో ఉండి ఇలా వర్తించింది. ఇలా ఈ రూపంలో ఉండి ఇలా వర్తించింది. కనుక ఇది ఏదైనా అదే అన్నట్టుగా, ఎలా అయితే రంగు నీళ్లు అనేక రకాలైనటువంటి వాటిల్లో పోస్తాం. సీసాలు అనేకంగా ఉంటాయి. కానీ లోపల ఉన్నటువంటి దాంట్లో నింపినటువంటి జలం మాత్రం ఒక్కటే అని ఎలా అయితే తెలుసుకుంటావో, ఈ పాత్రలన్నీ కూడా రకరకాల ఆకృతుల్లో ఉంటాయి, రకరకాల వ్యవహారాల్లో ఉంటాయి, రకరకాల మానసిక స్థితుల్లో ఉంటాయి. అంత మాత్రాన లోపలున్న జలములాగా లోపలున్న చైతన్యం ఒక్కటే అని గుర్తించి వారి పట్ల నువ్వు లేకుండా జ్ఞానంతో ఉంటే మనకి కూడా హాయిగా వెళ్ళిపోతుంది జీవితం. ఎక్కడ దుఃఖపడవలసిన అవసరమే రాదు, ఖేదపడవలసిన అవసరమే రాదు. ఇలా అయినా మంచిదే, అలా అయినా మంచిదే, ఇది జరిగినా మంచిదే, అది జరిగినా మంచిదే, ఏదైనా మంచిదే. ఇది వచ్చేస్తుంది. ఈ తత్వం ఎప్పుడైతే అలవడుతుందో వాడికి జీవనము హాయిగా వెళ్ళిపోతుంది. కావున విషయభోగమును గూర్చిన ఆశచే రూపమును ధరించినటువంటి ఆ అవిద్య పురుష ప్రయత్నము చే సిద్ధించే అసంకల్ప మాత్రము చే విలీనమైపోతుంది. కావున అవిద్య అనేది ఎలా పుట్టిందో, ఎలా విలీనమైపోతుందో చెబుతూ, ఎందువల్ల ఈ అవిద్య పుట్టింది అంటే విషయ భోగమును గూర్చినటువంటి ఆశ చేత. ఎందుకు పుడుతుంది ఆ ఆశ అంటే, ఈ విషయాలు భోగాల పట్ల ఉండే నమ్మకం చేత పుడుతుందండి ఆశ. ఇవన్నీ యథార్థం అనేటువంటి భావన ఉంటుంది చూడండి, నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకములోంచి వాటి పట్ల కాంక్షలు పుడతాయి. ఆ విషయాలకి వస్తువులకి విలువలు నిర్ణయించేది కూడా ఎవరండి అంటే మనస్సేనండి. ఆ విలువని మనసే నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే వాటి పట్ల కాంక్షలు పుడతాయి. ఈ ఆశ చేత ఈ యొక్క అవిద్య అనేది ప్రారంభమవుతుంది. ఇది రూపం దాలుస్తుంది. ఈ అవిద్య గట్టి పడుతుంది. కావున నెమ్మదిగా ఈ అవిద్యను ఏం చేయాలి అంటే పురుష ప్రయత్నము చేత. ఏమిటి పురుష ప్రయత్నము అంటే ఇటువంటి ఆత్మతత్వ విచారణ, అలా విచారణ చేసిన వాటిని నిధిధ్యాసనం చేసుకోవడం, అంతరంలో నిలుపుకోవడం, వాటిని మన యొక్క సాధనా క్రమంలో పెడతాము. అంటే వాటిని మన జీవితంలోకి ఆహ్వానించి అనుష్ఠించడము ఇత్యాదివన్నీ చేయడం వల్ల ఈ పురుష ప్రయత్నము చేసి సిద్ధించే అసంకల్ప మాత్రము చేత, అంటే సంకల్పాలు లేకుండా తేలిగ్గా జీవించగలిగే విధానము చేత ఈ అవిద్య అనేది క్రమంగా హఠాత్తుగా కరిగిపోదండి, క్రమంగా. ఇంతకు ముందు తెలియక మనమే మూర్ఖులుగా జీవించుండొచ్చు, చాలా గట్టి పట్టుత్వంతో జీవించుండొచ్చు, దేన్నైనా సరే అతిగా తీసుకుని జీవించుండొచ్చు. కానీ ఇప్పుడు అర్థం తెలుసుకుని వివేకవంతులమై ఉన్నాం కనుక కొంతలో కొంత మనకి జ్ఞానం అనేది కలిగితే నెమ్మదిగా వాటి పట్ల నుంచి మనం మనసుని సడలిస్తాం, వెనక్కి తీసుకుంటాం క్రమంగా. కనుక అప్పుడు మనకి దేని పట్ల కూడా ప్రత్యేక భావన ఉండదు, ప్రత్యేక విధానం ఉండదు, మైత్రీ భావన. ఎందుకంటే ఎవరిని ద్వేషించకుండా. ఎందుకంటే భగవద్గీతలో భగవానుడు చెప్పింది కూడా ఎలా ఉండాలో చెప్పినప్పుడు ఆయన మొట్టమొదటి లక్షణమే ఏం చెప్పారు? అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఏవచ అంటారు. అంటే దేన్ని ఎవరిని ద్వేషించడు. అటువంటి భక్తుడు నా నిజ భక్తుడైతే, నా నిజ భక్తుడు అంటే ఎవరు? ఎవరైతే ఆత్మని ఆశ్రయిస్తారో వాడే నిజ భక్తుడండి. ఎందుకంటే ఈ ఆత్మయే అంటే భగవంతుడు నువ్వు ఎక్కడ చూసినా ఎలా అనుకున్నా ఒక్కటే. కనుక ఎవరైతే నాకు నిజభక్తుడై ఉంటాడో వాడు అద్వేష్ట, ఎప్పుడు కూడా దేన్ని ద్వేషించడు. సర్వభూతానాం అంటే ఏ ఒక్కదాన్నో కదా, ఎవరిని ద్వేషించడు. ఎలా ఉంటాడు? మైత్రి స్వభావంతో ఉంటాడు, కరుణతో ఉంటాడని చెప్పారు. ఇదే భక్తుని యొక్క లక్షణం అండి. ఈ లక్షణం లేనప్పుడు మనం భక్తులు అనిపించుకోవడానికి అర్హత ఏముంటుందండి? మనం ఏదో చేసేస్తాం, కానీ ఇది లేదనుకోండి,
ఏ ప్రాణి పట్ల కూడా ద్వేషం లేనివాడే నిజమైన భక్తుడండి. ఈ విధంగా నడుచుకోగలిగితే ఎప్పుడు వస్తుందండి ఇది అంటే ఈ జగత్తుని ఎవడైతే లేని దానిగా తృణప్రాయంగా ఇది కల మాదిరిగా తీసుకుంటాడో వాడు దీని పట్ల దేన్ని పట్టులేనుగా దేని భావన తీసుకోకుండా ఎప్పుడు ఒకేలా సంతోషంగా ఉంటాడు. వాడు సంతోషంగా ఉంటాడు కనుక వాడి చుట్టూ కూడా అందరూ కూడా సంతోషంగానే ఉంటారు. ఇదండి మనకి పంచే అర్హత ఇది ఎక్కడుందంటే మన ఆనందాన్ని 10 మందికి పంచే అర్హత ఉంది. అంతేగాని మన దుఃఖాన్ని ఇంకొకరికి వ్యాపకం చేసే అర్హత లేదు. యథార్థంగా చేయకూడదు. కానీ దిగులుతో దుఃఖంతో జీవిస్తే మనం సమాజానికి పంచేది ఏముంటుంది చెప్పండి? అదే పంచుతాం. కనుక ముందు మనం ఆనందమయమై మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుని ముందు మనం స్వేచ్ఛారూపులమై స్వేచ్ఛతో జీవిస్తూ అప్పుడు అది 10 మందికి పంచండి. అది ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ విధంగా జ్ఞాని సమాజానికి ఉపయోగపడతాడు. అయితే నేను బ్రహ్మమును కాను అనేటువంటి సుదృఢ సంకల్పముచే మనసు బంధనాన్ని పొందుతుంది. అంతయు స్వాత్మయకు బ్రహ్మమే అనే సుదృఢ భావ సంకల్పముచే మనసు ముక్తిని పొందుతుంది. ఇంతకీ కిటే మనస్సు మనసు అదే. కానీ భావం యొక్క మార్పు చేత ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. తెలియక భావన చేస్తే ఒక రకమైన ఫలితం, తెలిసి భావన చేస్తే మరొక రకమైన ఫలితం. తెలియనంత వరకు మనము మూర్ఖులమే. ఇక్కడ ఏంటంటే నేను బ్రహ్మమును కాను అనేటువంటి సుదృఢ సంకల్పము చే మనసు పొందుతుంది. నేను బ్రహ్మమును కాను, నేను దేహాన్ని, నేను ఈ దేహ యొక్క కనిపించేటువంటి రూపాన్ని, ఇదే నేను అన్నటువంటి సుదృఢ భావన, ఈ నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో మనలో అంతంత బంధనాలు పాలవుతాం. అదే భావాన్ని క్రమంగా నువ్వు మార్పు చేసుకోగలిగితే ఏమవుతుంది అంటే మళ్ళీ స్వాత్మయ బ్రహ్మమే నేను సుదృఢ భావన చేయగలిగితే మనసు ముక్తిని పొందుతుంది అన్నారు. అంటే బంధనానికి ముక్తికి కారణం ఎవరండి అంటే భావనే. ఇక్కడ ఒక ఇతిహాసంగా చెప్తారు. పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒకడే ఒక కుమారుడు లేక లేక కలుగుతాడు. వారు చక్కగా హాయిగా జీవిస్తూ ఉంటారు. ఆ పిట్ట ఉయ్యాలలో ఊగే వయసులోనే ఆ రాజకోటలో ఒక బందిపోటు దొంగలు ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆ యొక్క రాజ్యంలో ఉండే ఆ అంతఃపురంలో ఉండేటువంటి ధనాన్ని వాటిని కొల్లగొట్టుకుని వెళ్ళిపోతూ వెళుతూ ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కూడా తీసుకెళ్ళిపోతారు ఆ దొంగ. అతనికి అప్పుడు ఏ ఉద్దేశం ఉందో తెలియదు. మొత్తానికి ఆ పిల్లవాడిని అయితే తమతో తీసుకెళ్ళిపోతారు. ఆ తీసుకెళ్ళిపోయేటువంటి క్రమములో ఆ రాణి గారు ఆ దొంగను అటకాయిస్తుంది. అటకాయించినప్పుడు కూడా అతను ఆమెను ఎదుర్చి మొత్తం బిడ్డను తీసుకెళ్ళిపోతారు. చాలా కాలం అవుతుంది. పాపం ఆ తల్లిదండ్రులిద్దరూ కూడా రాజదంపతులు మనోవేద చేత చేసేది లేక తమ బిడ్డ కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసి పొందలేక నిర్వీర్యులై రాజ్యాన్ని మాత్రం పరిపాలన చేస్తూ అలా ఒక 20-25 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత మరలా అదే క్రమంలో ఒక రోజున ఆ కోటలోకి మళ్ళీ బందిపోటు దొంగలు ప్రవేశిస్తే అప్పుడు మళ్ళా అదే క్రమంలో ఆ కోటలో ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొడుతూ ఉండగా ఆ రాణి గారు ఒక దొంగ చేయి పట్టుకుంటే అతను ముసుగులో ఉంటాడు. ఆ దొంగ చేతి మీద ఒక పచ్చబొట్టు పొడిపించుంటుంది. అది చూడగానే రాణి గారికి వెంటనే అర్థమైంది. ఎందుకంటే చిన్న వయసులో తన బిడ్డకి పొడిపించిన పచ్చబొట్టు అది. దాదాపు 25 సంవత్సరాల క్రితము ఆమె ఆ విధంగా ఆ యొక్క బిడ్డని కోల్పోయింది ఈ బందిపోటు దొంగల వల్ల. కనుక ఈ బిడ్డ ఇప్పుడు తప్పకుండా నా బిడ్డే అని ఆమెకు వెంటనే అర్థమయ్యి అతని చెయ్యిని పట్టుకుని గట్టిగా వదలకుండా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సైనికుల్ని వాళ్ళని ఆవిడ గట్టిగా పిలిచి నా బిడ్డ అని చెప్పి అనేక రకాలుగా అరిస్తే అతను దిగ్భ్రాంతికి గురయ్యి వెళ్ళలేక ఆగిపోతాడు. అంతలోకి వాళ్ళు సైనికులందరూ వచ్చి అతను చుట్టుముడితే అప్పుడు అతను నా బిడ్డే, ఈ పచ్చబొట్టు నేను నాకు బాగా గుర్తు అని చెప్పి ఆమె గుర్తిస్తుంది. గుర్తించి అప్పుడు నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏమిటి అని అతను ప్రశ్నిస్తే నేను ఒక దొంగ కొడుకుని, ఒక బందిపోటు దొంగల ఇంట్లో మా తండ్రి పలానా కనుక నేను వారి బిడ్డని, మా వృత్తి ఇది కనుక మా నాయన ఏం చేస్తున్నాడో నేను కూడా అదే చేస్తున్నాను కనుక ఈ విధంగా ఈ రోజు ఈ కోటను కొల్లగొట్టడానికి వచ్చాము అంతే నాకు తెలుసు కనుక నేను దొంగని చెప్తాడు అతను.
చెబితే ఆ రాణిగారు అంగీకరించదు. నువ్వు ఎన్ని చెప్పినా, ఎందుకంటే ఆ బిడ్డ అపహరింపబడేటప్పటికి నెలల వయస్సు కనుక అతనికి స్పృహ లేదు, తెలియదు. కావున అతను ఇంకా ఏమి చేయటానికి అతని అంతకంటే చెప్పలేకపోతే అప్పుడు ఆ రాజుగారు అనేక ప్రయత్నాలతోటి ఆ బందిపోటు దొంగను రప్పిస్తారనమాట. అతనికి అనేక రకాల బహుమానాలు ఇస్తామని చెప్పి ఎనగా పెట్టి అతను రప్పించి నిజం చెప్పమని వేడుకుంటారు. ఈ బిడ్డ ఎవరో చెప్పండి, యథార్థం చెప్తే నీకు చాలా రకాలైనటువంటి ఎప్పుడు నీ ఇంకా దొంగతనానికి చేయవలసిన అవసరం లేని ధనాన్ని ఇస్తామని చెబితే అప్పుడు ఆ బందిపోటు అంగీకరిస్తాడు. ఏమని? ఇది నిజమే. దాదాపు 25 సంవత్సరాల క్రితం నేను ఇదే కోటను కొల్లగొట్టడానికి వచ్చినప్పుడు వెళుతూ వెళుతూ ఈ బిడ్డను తీసుకెళ్ళాను. అతన్ని హతమార్చుదాం అనుకున్నాను. తర్వాత అనిపించింది వీడు మగబిడ్డ. వీడు ఇప్పుడు హతమార్చితే వచ్చే లాభం కానీ నష్టం కానీ నాకేం లేదు. కానీ ఇతన్ని నాకు ఆ యొక్క నా బిడ్డలతో పాటే పెంచితే రేపొద్దున భవిష్యత్తులో ఉపయోగపడతాడని చెప్పి అతన్ని నా బిడ్డగా పెంచాను. నా బిడ్డలతో పాటు. కనుక అతనికి నన్నే నాయన అంటాడు కనుక అతనికి నేనే తెలుసు. ఇంకా అంతకు మించి తెలియదు. కానీ యథార్థానికి వాస్తవానికి ఇతను మీ బిడ్డే అని చెప్తాడు. చెబితే అప్పుడు ఆ తల్లిదండ్రులు చాలా ఆనందపడి అప్పుడు ఆ బందిపోటుకు కావాల్సినటువంటివన్నీ కూడా సమకూర్చి పంపించేసి అప్పుడు ఆ పిల్లవాడు చెప్తారు, నాయన నువ్వు ఎవరివి అంటే నేను దొంగ కొడుకుననే చెప్తుంటాడు. కాదు నాయన నువ్వు మా బిడ్డవి కనుక రాజపుత్రుడు నువ్వు కనుక నీకు ఈ అవసరాలు ఏమీ లేవు కనుక హాయిగా ఉండని చెప్పి అతనికి తైల స్నానాలన్నీ చేయించి అభ్యంగ స్నానాలన్నీ చేయించి చక్కటి వస్త్రాలు ధరింపచేసి ఆయనకి ఒంటి నిండా కూడా ఆభరణాలు ధరింపచేసి రాజకుమారుడు యువరాజుగా తయారు చేస్తారు. తయారు చేసి అతని చెప్తారు నువ్వు రాజకుమారుడు అని చెబితే అతనికి గతపు వాసనలు ఉంటాయి. కానీ అతను అప్పటి వరకు ఆ క్షణం వరకు కూడా అతనికి తెలిసిన నమ్మకం ఏమిటి? నేను దొంగల ఇంటిలో దొంగ కుమారుణ్ణి కనుక అతని భావాలు అతని ఆలోచనలు అన్నీ కూడా అట్లానే ఉన్నాయి. పర్యవేక్షణలో పెరిగాడు. అతను రాజపుత్రుడైనప్పటికీ కూడా వారి పర్యవేక్షణలో పెరిగాడు కనుక ఆ భావాలతోటి పెరిగాడు. ఆయా ఆలోచనలతో పెరిగాడు. అతనికి విలువైన వస్తువు ఏదైనా చూస్తే వెంటనే అపహరించాలి అనేటువంటి తత్వం వచ్చేస్తుంది. ఈ రకమైన లక్షణాలతో ఉంటాడు. ఉన్నప్పుడు అక్కడ ఆ తల్లిదండ్రులుగా వాళ్ళు చెప్తారు, నాయన ఇదంతా కూడా నీ సామ్రాజ్యం, నీ అంతఃపురం, ఇక్కడ అన్ని నీవి కనుక నువ్వు రాజువి, నువ్వే యువరాజువి, నీకు ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ఆజ్ఞాపించు, నీ చెంతకు వస్తాయి. ఇలా చెప్తే అతను కూర్చుని ఆలోచన చేస్తాడు. ఏంటి ఇవన్నీ నావంటున్నారు, నేను దొంగ కొడుకుని కదా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాజు కొడుకుని అంటున్నారు, నేను రాజపుత్రునేనా అని అతను ఆచరణ చేసుకుంటూ అతని దగ్గరికి ఎవరైనా అంటే ఒక విలువైన వస్తువు ఆయనకు ఆహారం తీసుకొచ్చారు, ఒక బంగారు పళ్ళెంలో తీసుకొచ్చారనుకోండి, అతను అనుకునేవాడు ఈ పళ్ళెం చాలా విలువైంది, ఇది చాలా బంగారం కనుక వెంటనే దీన్ని నేను లోపల దాచుకోవాలనుకునేవాడు. అలా అనిపించేది అతనికి గతపు అలవాటు వల్ల. కానీ తీరా అది తీసుకునేటప్పటికీ అతని లోపల అంతరాత్మ హెచ్చరించి మళ్ళీ అదే మనస్సు, ఓ పిచ్చివాడా ఎందుకు నువ్వు దాన్ని దొంగిలించి లోపల పెట్టుకోవాలనుకుంటున్నావు, నీదే కదా అది, నీ స్వయం కదా, నీ ఆస్తే కదా, నువ్వు దొంగలించడం ఏమిటి, ఇదంతా నీదే కదా అని హెచ్చరించేది. వెంటనే అతను అది తీసి మళ్ళీ అక్కడ పెట్టేసి ఇది నాదే కదా, నేనెందుకు అపహరించాలి, నేను రాజకుమారుని ఇలా అనుకునేవాడు. అనుకుని అతను నెమ్మదిగా అతను దొంగ కుమారుణ్ణి అనే భావనలోంచి తన భావాన్ని మార్పు చేసుకుని రాజకుమారుడుగా వృద్ధి చెంది దొంగ కుమారుడుగా ఉన్నాను అనుకున్నప్పుడు వచ్చే దుష్ట లక్షణాలన్నీ కూడా ఎప్పుడైతే రాజకుమారుని అనుకునే భావం వృద్ధయ్యే కొద్దీ తొలగిపోయింది. ఇప్పుడు అతనికి దొంగిలించాలి అనేటువంటి భావన రావడం లేదు, అపహరించాలనే భావన రావడం లేదు కనుక భయ మరుగున గడుపుతూ ఉంటాడు. మరి అది రాజుగారి జీవితం లాంటి జీవితం కాదు కదా, మరుగున గడిపేటువంటి జీవితం కనుక అలాంటి జీవితం నాకేం పని, భయపడుతూ ఎక్కడో రహస్యంగా ఉండవలసినటువంటి అవసరం ఏముంది, నేను రాజకుమారుని కనుక నేను ప్రత్యక్షంగా అందరి ముందు చక్కగా ఆ రాజ సింహాసనం మీద కూర్చుని సభను అలంకరించి అందరి ముందు కూడా నేను ఉండగలుగుతున్నాను కనుక నేను రాజకుమారుని అని అతను తన భావాన్ని క్రమంగా మార్పు చేసుకున్నాడు. ఆ విధంగా మార్పు చేసుకోగా ఆ భావం సడలిపోయి ఆ యొక్క దొంగల బిడ్డగా ఉండే భావం సడలిపోయి అతని భావన మార్పు చెంది రాజపుత్రుడుగా స్థిరపడ్డాడు. చివరికి అతను మహారాజు అయ్యాడు, దేశాన్ని పరిపాలించాడు. మరి ఈ కథకి మనకి సంబంధం ఏమిటండి అంటే
ఉందండి. ఇదే అసలైన సంబంధం. మనం కూడా అటువంటి వాళ్ళమే. మనందరం కూడా యథార్థముగా పరమానంద స్వరూపులమైనటువంటి బ్రహ్మస్వరూపులు. భగవంతుని యొక్క తత్వం, భగవంతుని యొక్క అంశతోనే ఉన్నాం. ఆత్మ యొక్క స్థితే మనది. స్వయం స్థితి అది. కానీ పొరపాటు వల్ల ఎలా అయితే ఆ రాజు బిడ్డ అపహరింపబడడం వల్ల రాజపుత్రుడు దొంగలింట్లో పెరిగి దొంగ బిడ్డ అయిపోయాడో, అలానే ఈ ఆత్మ అనేది కూడా ఈ యొక్క భ్రమామాత్రంగా ఈ యొక్క మనసు అనేటువంటి దొంగ చేత కొల్లగొట్టబడి దాని భావాలని మార్పు చెంది జీవత్వం వచ్చేసి నేను జీవుణ్ణి 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 అనేటువంటి అవస్థలోకి వెళ్ళిపోయాను. కనుక ఆ జీవుడుగా దేహ భావనతో ఉంటూ అనేక రకాలైన దుశ్చర్యలకు పాల్పడుతూ ఎన్నో రకాలైనటువంటి, కానీ ఇప్పుడు మరలా మనకి మనకి మాతృభూమి మాతృక లాంటి ఈ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, ఆదిలో మనకి ఏదైతే జ్ఞానం ఉందో అదే మన మాతృస్థానం. కనుక ఇక్కడ అమ్మ ఎలా అయితే గుర్తుపట్టిందో బిడ్డని, అలానే ఈ జీవుణ్ణి కూడా ఆ మాతృస్థానం ఎప్పుడైతే గుర్తుపడుతుందో, అంటే ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే మనలోకి వస్తుందో వెంటనే మన స్థితి మారుతుంది. కనుక అప్పటి వరకు లేనటువంటి ఈ యొక్క ఎరుక ఎవరో ఒక మహనీయుల ద్వారానో సత్శాస్త్రముల ద్వారానో మొత్తానికి నువ్వు ఇది కాదు అది అని చెప్పే జ్ఞానం మనకి ప్రాప్తిస్తుంది. మన ప్రయత్నం ద్వారా కావచ్చు, ఇతరత్ర ఏ కారణాల వల్ల కావచ్చు. అలా ప్రాప్తిస్తే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, అక్కడ ఆ బిడ్డ ఎలా అయితే తన భావాన్ని మార్చుకున్నాడో ఇప్పుడు మనం కూడా అదే భావాన్ని మార్చుకోవాలి. నేను జీవుణ్ణి, నేను దేహుణ్ణి అనుకుని ఈ దేహాన్ని పట్టుకుని ఇప్పటి వరకు ఉన్నాం కదా, ఈ భావాన్ని ఇప్పుడు మళ్ళీ మనం తిరగరాసి మార్పు చేసుకుని నేను జీవుణ్ణి కాదు దేవుణ్ణి, భగవంతుని యొక్క తత్వమే నాదయ్యున్నది. కనుక భగవంతుని యొక్క తత్వం ఏదైతే చెప్పబడుతుందో అవే నా లక్షణాలు. అది పరమానందం. అక్కడ దుఃఖానికి తావు లేదు, దానికి నాశనము లేదు, భయము లేదు, ఏకం. కనుక ఇలాంటి లక్షణాలు ఏవైతే అదే నావై ఉన్నవనే అటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ క్రమంగా వాటి యందు స్థిరపడాలి. కనుక ఏదైనా సరే భావన మార్పు చేసుకుంటే అది సిద్ధిస్తుంది. నేను జీవుణ్ణి అనుకుంటే జీవుడుగానే ఉండిపోతాం. దాని దురవస్థలన్నిటిని అనుభవించాలి. దేహం పర్యంతము కూడా జీవత్వం ఉంటుంది కనుక జన్మ పరంపరలకు వెళ్ళాలి. కానీ నేను దేవుణ్ణి, బ్రహ్మమును, ఆత్మనై ఉన్నాను అనే శుద్ధ భావానికి ఎప్పుడైతే మార్పు చెంది ఈ భావాన్ని పదే 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 పునఃస్మరణ చేస్తూ స్థిరపడగలిగితే, చివరికి ఆ భావంలో నిశ్చలం కాగలిగితే నువ్వే దేవుడు అవుతావు. ఇది యథార్థం. కావున ఆ భావశుద్ధి అనేది ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూనే ఉండాలి. కావున పెద్దలు చెప్పారు భావశుద్ధియే ముక్తి అన్నారు. భావం ఎంత శుద్ధి అయితే అంత మోక్షం అంట. ఈ శుద్ధత్వ భావన రావాలి. కనుక జీవత్వంలోంచి దైవత్వానికి ఎదగాలి. అదే అందరి యొక్క వంతు. చెప్పాలంటే అందరి కర్తవ్యం అది. మానవుడుగా వచ్చిన వారు చేయవలసిన ఏకైక సాధన ఇది. అయితే సంకల్పమే దృఢబంధము, అసంకల్పమే మోక్షము. ఓ రామచంద్ర, నేను బ్రహ్మమును కానని సంకల్పమును సర్వాత్మరూపముకు బ్రహ్మమే నేను సంకల్పము చేయగలిగిన జ్ఞానము జయించి ఆ పిదప నీ కోరిక చొప్పున అనర్చము. కావున ఇప్పుడు నిర్ణయించుకో, ఈ సంకల్పం అనేది నువ్వు అటు చేస్తావా ఇటు చేస్తావా. నేను జీవుణ్ణి అనుకుంటే జీవుడుగా ఉండిపోతావు, దేవుణ్ణి అనుకుంటే బ్రహ్మం అనుకుంటే అదే స్థాయిని అందుకోగలుగుతావు. కనుక ఈ విధంగా నీ సంకల్పాన్ని మార్చుకుని భావాన్ని మార్చుకుని ఆ యొక్క అజ్ఞానపూర్వకమైనటువంటి ఆ యొక్క సంకల్పాన్ని తెగనరికి జ్ఞానపూర్వకమైనటువంటి భావాన్ని పెంపొందించుకుని ఆత్మీయందు స్థితుడుగా నీకు ఎట్లు తోస్తే అట్లు చెయ్యి అని చెప్పి శ్రీరాముడికి తెలియచేస్తూ, నేను కృషించిన వాడను, మహా దుఃఖవంతుణ్ణి, బద్ధుణ్ణి, అస్తపాదాలి సయుతుడును ఇటువంటి భావములతో కూడి తదనురూపముగా వ్యవహరించుడుచే జీవుడు బంధనాలు పాలవుతాడు. అదే విధముగా నేను దుఃఖిని కాను, నాకు దేహము లేదు, ఆత్మకు బంధం ఎట్లుండగలదు, ఇట్టి భావములు కలిగి తదనుసారముగా వ్యవహరిస్తే జీవుడు ముక్తుడవుతాడు. కనుక బంధనము, మోక్షము, ముక్తి రెండూ కూడా మన చేతిలోనే ఉన్నాయి, నీ భావనలోనే ఉన్నాయి. నేను జీవుణ్ణి, అస్తపాదాలు కలిగిన దేహాన్ని, దీనికి వచ్చే రోగాలు నావి, ఈ బంధాలు నావి, దుఃఖాలు నావి అన్నట్టుగా దీంతోటే ఉన్నామనుకో వాడు జీవుడుగానే ఉండిపోతాడు, బంధనాల్లోనే ఉండిపోతాడు. కానీ నేను జీవుణ్ణి కాదు, దేహిని కాదు, ఈ
పాదాలతో కూడినటువంటి ఈ యొక్క రూపం అనేదే నేను కాదు, నేను ఆత్మని, నేను ఎప్పుడు ఉండువాణ్ణి, నాకు భయము లేదు, ఎప్పుడు నాకు నాశనము లేదు అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో పదే పదే స్మరణ చేసుకుని తదనుసారముగా వ్యవహరిస్తే ఆ జీవుడే ముక్తుడవుతాడు. కనుక మార్చుకోవాల్సింది ఏమిటి? ఈ భావాన్ని మార్చుకోవాలి. ఏది మార్చుకోక్కర్లేదు. వ్యవహారం ఏమి మారక్కర్లేదు. ఎవ్వరము కూడా చేసేటువంటి కర్తవ్యాల్ని, క్రియల్ని విడిచిపెట్టవలసిన అవసరం అయితే లేదు. ఎవరి యొక్క క్రియను వారు ఆచరిస్తూనే ఉండాలి. కానీ అది చేస్తూ ఏం మార్చుకోవాలి? భావాన్ని మార్చుకోవాలి. జీవుడుగా ఉండి కర్మ చేస్తావా? దేవుడుగా ఉండి కర్మ చేస్తావా? జీవుడుగా ఉండి చేసిన దానికి, దేవుడుగా ఉండి చేసిన దానికి ఎంతో వ్యత్యాసం ఉంది. మనము దాన్ని పాటించకపోయినా, పనిగట్టుకుని వర్తించక వర్తింప చేయకపోయినా చేసే విధానంలో కూడా ఎంతో వ్యత్యాసం వచ్చేస్తుంది. అజ్ఞానిగా ఉండి చేసే కర్మకి, జ్ఞానిగా ఉండి చేసే కర్మకి ఎంతో వ్యత్యాసం. వారు వర్తించే విధానం వేరుగా ఉంటుంది, వీరు వర్తించే విధానం. వారు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది, వీరు మాట్లాడే తీరు వేరు. ఇలా ప్రతి దాంట్లోనూ ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్టు, అంటే వాళ్ళు నటించరు, స్వయం సిద్ధంగా జరుగుతుంది ఈ మార్పు, స్వతహాగా జరుగుతుంది. కనుక ఆ విధంగా జీవత్వం నుంచి దైవత్వానికి ఎదగాలండి ఎవరమైనా. అలాగే నేను ఈ దేహమాత్రుని కాదు అని తెలుసుకుని నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి భావన చేయాలి. కావున ఓ రామచంద్ర, ఈ రీతిగా అనాత్మయుగు దేహములందు ఆత్మభావన కలిగి ఉండుటనే ఈ అవిద్య అజ్ఞాని చేతనే కల్పింపబడుతుంది, కానీ జ్ఞాని చేత అయితే కాదు. కావున ఈ అనాత్మయగు దేహాన్ని పట్టుకుని ఇదే నేననే భావన కలిగి ఉంటాను చూడండి. దీని పట్లే ఆత్మభావన కలిగి ఈ దేహమే నేను అనుకున్నట్టుగా ఉండేటువంటి భావన అంతా కూడా అజ్ఞాని చేత కల్పింపబడుతుంది తప్ప జ్ఞానికైతే ఈ భావన ఉండదండి. అంటే అజ్ఞానమే అది నేను అనుకోవడం, జ్ఞానమే ఇది కాదనుకోవడమే జ్ఞానం అండి. ఇది నేను కాదనుకోవడమే జ్ఞానం. కావున ఓ రామచంద్ర, ఆకాశ నీలత్వము యొక్క యథార్థమెరిగిన ఆకాశమున నీలత్వము కానిపించుచున్నను, అది నీలత్వము కాదు అని ఎలా అయితే మనకి ఎరిపోతుందో అట్లే అవిద్య అనే అంధకారము వాస్తవముగా లేదని తెలుసుకో. కావున ఆకాశములో నీలిరంగు అనేది లేదని మీకు ఏమాత్రం పరిజ్ఞానమును అర్థమవుతుంది. అదంతా కనిపిస్తుంది, నిజానికి కనిపిస్తుంది నీలి రంగులో, కానీ అది వాస్తవం కాదు, అలానే ఉంటుంది. అలాగే ఈ జగత్తు పట్ల కూడా అవిద్య వల్ల ఇదంతా నీకు సత్యంగా తోస్తుంది, కానీ ఇది యథార్థం కాదు. కనుక ఎప్పుడైతే నీకు జ్ఞానం వస్తుందో అప్పుడు ఇది యథార్థం కాదు అనేది నీకు అర్థమవుతుంది. కావున ఆకాశ సరోవరం వలె మిథ్యవి అవిద్యను జయించుటకు ఉపాయం ఏమిటి అంటే సంకల్పము లేకుండుటే. సంకల్పాలు చేసే కొలది ఇది పెచ్చరిల్లిపోతుంది. ఇంకా దీని పట్ల నువ్వు ఎన్నెన్ని ఆలోచనలు చేస్తావో, భావాలు చేస్తావో, సంకల్పాలు పెట్టుకుంటావో, అదంతా కూడా ఆకాశ వనం లాంటిది జగత్తు కూడా. ఆకాశంలో వనమే లేదండి, ఉన్నట్టుగా భ్రమింప చేస్తుంది. అలాగే ఈ జగత్తు కూడా. కానీ ఈ భ్రమని మనం ఎన్ని సంకల్పాలు పెట్టుకుంటామో అది ఇంకా స్థిరపడుతుంది, ఇదే నిత్యంగా సత్యంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సంకల్పాలు, దీని పట్ల ఏ సంకల్పాలు లేకుండా ఉంటామో, ఇది ఎలాగో మృగ్యమే లేదు కనుక దాని పట్ల ఆలోచన సంకల్పాలు చేసే అవసరం ఉంది అన్నట్టుగా మనసు వెనక్కి తిరుగుతుందో అప్పుడు ఇదంతా కూడా మిథ్య అని అప్పుడు అర్థమవుతుందండి. దానికి విలువిచ్చే కొలది అది ఇంకా పెరిగిపోతుంది. కావున సాధువైన ఓ రామచంద్ర, ఆకాశ వర్ణము వలె నిత్యగా ఉదయించని జగద్భ్రమను మరల ఎన్నటికీ స్మరింపకుండులాగున పూర్ణముగా విస్మరించుటే ఉత్తమము. కనుక దీన్ని పూర్ణముగా అంటే కొద్దిగా పట్టుకుని కొద్దిగా విడిచిపెట్టడం కాదు, పూర్ణముగా దీన్ని వదిలేస్తూ దీని పట్ల తేలిగ్గా ఉంటూ తేలిక భావాన్ని చేస్తా లేని దాన్ని లేనట్టుగానే చూడగలిగితే అవిద్య అనేది అంతరించిపోతుంది. నేను నశించితిననే సంకల్పముచే స్వప్నమునందు మనుజుడు దుఃఖముచే నశించుచు మరల మేల్కొంటిని అనేటువంటి సంకల్పముచే స్వప్న జనిత దుఃఖమును పారద్రోలి సుఖమును పొందినట్లుగా దుష్ట సంకల్పముచే ఈ మనసు అల్పత్వమును పొందుతుంది. అదే శుభ సంకల్పం చేస్తే, జ్ఞాన రూపమైన ఉత్తమ సంకల్పం చేస్తే బ్రహ్మైక్య జ్ఞానం వైపుకు వెళుతుంది. కనుకనే స్వప్నం వస్తున్నప్పుడు స్వప్నములో నేను నశించితిని, నేను దుఃఖపడ్డాను అని ఆ స్వప్నాన్ని పట్టుకుని ఉంటే ఆ దుఃఖమే మనకి అనుభవం అవుతుంది. కానీ మెలకు వచ్చింది, ఎరుకొచ్చింది, అప్పుడు దాన్ని స్వప్నములో ఎలా అయితే తీసేసావో, దానికి విలువ లేకుండా అయిపోయిందో
అలాగే మనం కూడా ఇప్పుడు జ్ఞానాన్ని తెచ్చుకుని నేను బ్రహ్మమునై ఉన్నాను కనుక ఈ దేహరాత్ రూపంగా ఉండేటువంటి జీవత్వ తత్వంతో ఉండేది నేను కాదు అనేది ఎప్పుడైతే నువ్వు గుర్తు పెట్టుకుంటావో ఎరుపరుచుకుంటావో నేను ఆత్మనై ఉన్నాను అనుకుంటావో అప్పుడు ఆ కళ ఎలా అయితే పోయిందో ఈ జగత్తు కూడా అలాగే నేను అజ్ఞుడును అని క్షణకాలము సంకల్పించుటచే అనాదియగు అవిద్య ఉదయిస్తుంది. నేను బందీని, నేను అజ్ఞుడిని, ఒకరి యొక్క ఆజ్ఞ చేత నడుచుకునేవాణ్ణి అన్నట్టుగా మనం ఎప్పుడైతే వర్తిస్తామో వెంటనే అవిద్య వచ్చేస్తుంది. అట్టి సంకల్పం ఎప్పుడైతే విస్మరిస్తావో నేను పూర్ణమైన స్వతంత్రుని, నేను ఆత్మని, బ్రహ్మమును కనుక దేనికి లోబడేది లేదు, ఏదీ లేదు, ఇంకొకటి ఏదీ లేదు నన్ను ఆజ్ఞాపించటానికి అని ఎప్పుడైతే నువ్వు ఎరుక అవుతుందో వెంటనే నువ్వు బంధనానికి లోడిపోతావు. అంటే మరుపు తెరుపు, ఒక క్షణము మరుక్షణము, ఒక క్షణం మరుస్తే అటు వెళ్ళిపోతావు, మరుక్షణం తెరుపొస్తే ఇటు వచ్చేస్తావు. ఇంతకీ బంధానికి మోక్షానికి ఎంత వ్యత్యాసం ఉంది అంటే ఈ క్షణమే, ఈ మరుపు తెరుపుల మధ్యలో ఉండేటువంటి ఎంత కాలమో, ఎంత అల్ప క్షణమో అంత కాలములోనే నీ భావన అటు వెళితే బంధనాలకు వెళ్ళిపోతుంది, ఇటు వస్తే ముక్తిలోకి వస్తుంది. దీన్ని బట్టి మోక్షం అనేది ఎంత సునాయాసమైనటువంటి స్థితితో అర్థం చేసుకోవాలి. కానీ ఆ ముక్తి భావాన్ని కేవలము తెచ్చుకోవడం ఒక్కటే కాదు, దాన్ని స్థిరపరచుకోవాలి. అప్పటికప్పుడు నేను ఆత్మని అనుకుని కొద్దిపాటి మనకి దానివల్ల కొంత వరకు వెంటనే నేను ఆత్మని అనేటువంటి స్మరణలో నువ్వు ఉండగలిగితే ఆ క్షణమే నీకు విడుదల వస్తుంది. అంటే మనసుకి శాంతి వస్తుంది. ఎన్నో రకాల ఇక్కట్లో ఉన్నవాడు కూడా ఈ భావాన్ని కనుక అలాగ చేయగలిగితే దానిలో నిలపగలిగితే మనసుని వెంటనే అన్నిట్లోంచి వాడికి బయటకు వచ్చేసినటువంటి స్పృహ వస్తుంది. అది ఏమి కాదు, లేదు, అస్తము కాదు కనుక నేను అన్నట్టుగా వాడు తెరిపిన పడతాడు. కానీ తెరిపిన పడినటువంటి ఆ స్థితిని వాడు ఏం చేయాలి, పదే 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 దాని యొక్క స్ఫూర్తితోనే ఉండాలి. అలా నిశ్చలం చేయాలి. అలా నిశ్చలం చేస్తేనే అది సిద్ధిస్తుందండి. అలా నిశ్చలం చేయకుండా వదిలేస్తే మళ్ళీ పాత బాణిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అందులోకి పడిపోతుంది. కనుక కోపశమనం జరగాలంటే దానికి తగినటువంటి విధానంలో కీలకం ఎరిగి ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో నిలుపుకుని దాన్ని అదే విధానంలో స్థితం చేసుకో. ఈ మనసుని ఆ భావాన్ని ఎంత ఎక్కువగా మనం ఆ భావాన్ని స్థితం చేసుకోగలుగుతామో అంత మనం ఆత్మయందు రూఢిపడతాం. అయితే ఇది శని క్రమక్రమంగా జరగాలి, అటా జరిగేది మాత్రం కాదండి. ప్రతి వారిలో కూడా ఈ యొక్క పరివర్తన క్రమంగా రావాలి. క్రమంగా అక్కడ అజ్ఞానము తొలగి జ్ఞానం కలుగుతుంది. కానీ ఏదో ఒక క్షణములో పూర్తిగా అజ్ఞాన నివృత్తి అయితే జ్ఞానం అనేది స్థిరపడుతుంది. ఈ విధంగా మనం గమనించుకుని మనసు ఏ పదార్థమును అనుసంధానం చేస్తుందో దానిని ఇంద్రియ వృత్తులన్నీ రాజాజ్ఞను మంత్రులు పాలించే విధముగా క్షణకాలములో సిద్ధింపచేయును. కనుక ఇంతకీ మనం పొందేటువంటి వస్తువులైనా విషయాలైనా మనసు యొక్క కోరిక, దాన్ని ఏదైతే కోరిక ఉందో, ఏ పదార్థాన్ని అయితే అది అనుసంధానం అవుతుందో వెంటనే ఇంద్రియాలన్నీ దానికోసమే పనిచేస్తాయి. ఎందుకంటే రాజుగారి కింద ఉండేటువంటి సేవకులందరూ రాజాజ్ఞను అనుసరించి ఎలా వర్తిస్తారో ఈ ఇంద్రియాలన్నీ కూడా మనస్సు అనే రాజుకు బంటుల్లా పనిచేస్తాయి. కనుక అది ఏం కోరుకుంటుందో దాన్ని పొందే విషయంలో ఇంద్రియాలన్నీ కూడా పాటుపడతాయి. అది ఏమి చూడాలనుకుంటుంది, చూడాలనుకునే కోరిక మనసుకు వచ్చింది, కంటికి కాదు. కానీ ఈ కన్ను దానికోసం పరితపిస్తుంది, కన్ను ప్రయత్నం చేస్తుంది. అలాగే ఏది తినాలనుకుంది, దాని రుచి కోరుకుంది మనస్సు, కానీ ఈ నాలుక దానికి సహకరిస్తుంది. అలా అన్ని రకాలుగాను కూడా ఇంద్రియాలు దానికి బంటుల్లా పనిచేస్తాయి. క్షణకాలములో వాటిని దానికి సిద్ధింపజేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు బ్రహ్మ అహంభావ రూపమున యత్నముతో కూడిన వాడే మనసు చే దృశ్య పదార్థములను అనుసంధానము చేయకుండా ఉంటాడో అతడే శాంతిని పొందగలుగుతాడు. కావున ఈ తీరు తెలుసుకుని ఎవరైతే బ్రహ్మ అహంభావ రూపమైన యత్నముతో కూడిన వాడే నేను బ్రహ్మమనై ఉన్నాను అనేటువంటి అహాన్ని కలిగి ఉండి ఆ యత్నముతోనే ఉన్నటువంటి వాడే ఈ మనసు చేత ఈ దృశ్య పదార్థ భావాన్ని చేయకుండా ఉంటాడో, వాటి పట్ల అనుసంధాన పడకుండా ఉంటాడో అతడు ఉత్తమమైన శాంతిని పొందుతాడు.
ఇది ఒక్కటే మందండి. మన శాంతికి మందు ఏంటి అంటే ఏమీ లేదండి. మనస్సుని దృశ్యం వైపు పంపకుండా, దృశ్య విషయాల యొక్క సంకల్పాలతోటి, భావాలతోటి నింపకుండా, అది ఎప్పుడెప్పుడు అక్కడక్కడికి వెళ్ళిపోయినా మళ్ళీ వెనువెంటనే తీసుకొచ్చి నేను ఆత్మనై ఉన్నాను, బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి భావనలు స్థిరపరుస్తూ ఉండాలి. ఇలా చేయగా 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 ఇదే అభ్యాసం అయిపోతుంది. కనుక ఇది ఒక్కటే మనకి మందు. ఈ భవరోగానికి ఔషధం. దీని నుంచి విడిపడడానికి ఇదొక్కటే మందండి. మనం ఏ ప్రయత్నాల్లో ఉన్నా, ఏ యోగ పద్ధతుల్లో ఉన్నా, ఇది ఉంటేనే ఆ యోగ పద్ధతులన్నీ కేవలము పద్ధతులు మాత్రం ఆచరించామనుకోండి, వారికి తాత్కాలికంగా ఏదైనా మార్పు వచ్చినా అది మాత్రం వారికి సిద్ధించదండి. కావున మూలములో మార్పు రావాలి. మనసు యొక్క స్థితిలో మార్పు రావాలి. దాని భావనలో మార్పు రావాలి. అప్పుడే మనకి ఏ యోగ పద్ధతులైనా సిద్ధిస్తాయండి. ఈ యోగ ప్రక్రియలన్నీ కూడా ఈ చిత్తాన్ని నిరోధించడానికి మనకి అనేక విధాలుగా ఇచ్చారు. ఈ చిత్తాన్ని అదుపు చేసుకోవడానికి అవన్నీ సహాయకారులవుతాయి. కావున వాటన్నిటి సహాయంతో చిత్తాన్ని మనకి మన అధీనంలో తెచ్చుకోవాలి. ఆత్మకు అధీనంలో తెచ్చుకోవాలి చిత్తాన్ని. అది లేకుండా కేవలము యోగ ప్రక్రియలు చేశామనుకోండి, దాంట్లో ఉపయోగం ఉండదు, ఫలితం ఏమి ఉండదు. గుండు లేకుండా ఒక తుపాకు మన దగ్గర ఉందనుకోండి, దాంట్లో లోపల బుల్లెట్ లేదండి, దాన్ని మాత్రం అస్మాను మనం దాన్ని పేల్చుతూ దాని గన్ను ప్రయోగిస్తూ ఉంటాం. కానీ అది లక్ష్యాన్ని ఛేదిస్తుందా అంటే అది ఏమి కూడా ఎక్కడా కూడా దేనికి కూడా గురి పెట్టలేం. అసలు దాన్ని గురి పెట్టడానికి అందులో అసలు ఉండవలసినటువంటి స్థితి లేదు. అలాగే ఈ యొక్క మనోనిగ్రహ స్థితి, మనస్సుని నిశ్చలం చేసుకునేటువంటి స్థితి, అన్నిటి వైపు నుంచి వెనక్కి తీసుకునే స్థితి లేకుండా ఏ రక యోగ పద్ధతులు ప్రయోగం చేసినా అవన్నీ నిష్ఫలమైపోతూ ఉంటాయి. కావునే ఇంతకాలం నుంచి సాధన చేస్తున్నాం, మాకు అనుభవం రావడం లేదు ఏమిటి అనేటువంటి ప్రశ్న చాలా మందికి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకు రావడం లేదంటే ఎన్ని రకాలు ఎంతకాలంగా సాధన చేస్తున్నా అందు ఏది మూలంగా మనం ప్రయోగించాలి, ఆ సూక్తిని ప్రయోగం చెయ్యకపోతే, ప్రవేశపెట్టకపోతే అవన్నీ కూడా ఎంతకాలం చేసినా అవి పెద్దగా మనకు ఉపకరించవండి. ఆ మార్గంలో ఉంటాం తప్ప. కనుకని అర్థం చేసుకుని మనస్సుని నిశ్చలం చేయటం అంటే దృశ్య భావం నుంచి ఆత్మభావంలోకి దాన్ని తెచ్చుకుని స్థితం చేసుకోవడం అనేది ప్రధాన అంశం అండి. దానికి శ్వాసని అనుసంధానం చేయండి. ఇంక ఏ మార్గం ద్వారా అనుసంధానపరచండి, మొత్తానికి ఇది జరగాలండి. జరిగితేనే మనం ఎక్కడ ఏ యోగంలో ఉన్నా రాణిస్తాం. భక్తిలో ఉన్నాం, భక్తి యోగం చేస్తున్నాం, భజన చేసినా పర్వాలేదు ఈ స్థితి ఉంటే. ఎందుకంటే వాడు లోపలికి వెళ్ళిపోతాడు, ఏం చేసినా లోపలికి వెళ్ళిపోతాడు. ఇది ఒక్కటి పట్టుకోవాలండి. ఇది ఈ విధంగా ఆత్మకి లోపలికంటే ఏమిటి, ఆత్మకు అనుసంధానం అవుతూ ఉంటాడు, వాడే తన్మయం అవ్వగలుగుతాడు. ఏదైనా మూలములో మనం నేర్చుకోవాల్సిన అభ్యాసం చేయవలసింది ఇది పట్టుకుని అప్పుడు మనము ఇంటిలో చేసుకున్న కర్మలు చేసుకోవచ్చు, బయట చేసే కర్మలు ఏవి చేసినా ఇది ఒక్కటి మాత్రం లోపల జరుగుతూ ఉండాలి. కనుక నీ కర్మ నువ్వు చేస్తూనే నువ్వు ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకో. ఏ స్థితిలో ఉండాలో దాన్ని అభ్యాసం చేయని వశిష్ఠుల వారు శ్రీరాముడికి బోధ చేశారు. ఈ జ్ఞానాన్ని మరికొంత చెప్తూ మనకి వచ్చే భాగంలో దీన్ని తెలియజేసుకుందాం. హరి ఓం దశత్. ఓ